ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని 2 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 3 రోజులుగా సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. బర్కత్వరాలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇకనైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కానీ కార్మికులపై కక్ష సాధింపు కొనసాగిస్తూ ఉన్నాయి. కార్మికులు వారి న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాలని గత ప్రభుత్వంలో 52 రోజుల పాటు సమ్మె చేసి వారు ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి అపాయింటెడ్ డేని అనౌన్స్ చేయించుకుంటే మరి గత ప్రభుత్వంలో ఎన్నికల నియమావళి అడ్డుపడి పెండింగ్ పడితే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకోసం అమలు చేయలేదని మేము అడుగుతా ఉన్నాం. మరి గతంలో వారు సమ్మె చేస్తున్న సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వారికి సంఘీభావం తెలిపి మరి న్యాయపరమైనటువంటి డిమాండ్లను ఎందుకోసం అమలు చేస్తలేరని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అనేకమైనటువంటి హామీలు మీ మేనిఫెస్టోలో పెట్టి వీరిని ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తాం, ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్గా పరిగణిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన తర్వాత ఎందుకోసం అని చెప్పి ఆర్టీసీని గాలికి వదిలేశారని చెప్పి